ఆస్తితో ₹1,00,00,000 ఉంది అని చెప్పుకోవడం ముఖ్యం కాదు, అంతస్తులు ఉన్నాయని చెప్పుకోవడం ముఖ్యం కాదు. మన బిడ్డలు కృప పొందిన వారు కావాలి. చెప్పండి, ఏం కావాలి? కృప పొందిన వారు కావాలి. మీరు జాగ్రత్తగా వినండి. పిల్లలు కృప పొందిన వారై ఉండాలి. బైబిల్ ఇంకో మాట చెప్పనా? కృప వెంబడి కృప బిడ్డలు కలుగుతుందట. కృప వెంబడి కృప పొందటం అంటే చాలా కష్టం. అయితే దేవుని మహాకృప చేత ఇక్కడ రాయబడింది, కృప పొందిన వారు కావాలి. అయితే నోవాహు కృప పొందిన వాడాయన. ఇంకా నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. ఆమేన్, హల్లెలూయా. లోపల కూర్చున్న వాళ్ళు కూడా వినను, వాక్యం వినండి. మీ మాటలు పక్కన పెట్టని వచ్చేది, బైబిల్ మాటలు వినండి. దేవునికి మహిమ కలుగును గాక. నేను గట్టిగా 3 లేకపోతే 4 నిమిషాలు క్లోజ్ చేస్తా. మీరు వినాలా, జాగ్రత్తగా వినాలా. ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడిందంటే, నోవాహు కృప పొందిన వాడని రాయబడింది. కృప పొందిన నోవాహుకు దేవుడు బిడ్డలను గుర్తించాడు. ఇప్పుడు నన్ను క్రాచ్ చేయండి, నా మాటలు వినండి. నోవాహుకు దేవుడు బిడ్డలు ఇచ్చాడు. ఎంతమందిని ఇచ్చాడయ్యా అంటే, నోవాహుకు 3 కొడుకులు. ఎంతమంది కొడుకులు? యాకోబుకి ఎంతమంది కొడుకులు? యాకోబు అంటే బైబిల్ యాకోబు కాదు, మన విజయచంద్రపురం యాకోబు, కూటం పెట్టుకుని యాకోబుకి. నోవాహుకి ఎంతమంది కొడుకులు? నోవాహు కొడుకులు ఏం పొందుకున్నారు? చెప్పండి, ఏం పొందుకున్నారు? కృప. కానీ అక్కడ ఒక చిన్న తేడా ఉంది. ఏంటి ఆ తేడా అంటే, నోవాహు ఏమో బాప్తిసం తీసుకున్నాడు, యాకోబు ఏమో బాప్తిస్వానికి ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. అది ఏమో అర్థం కాదు. ఇంత గ్రాండ్గా ఇన్ని చేసుకునేవాడు బాప్తిసానికి ఎందుకు వెనకబడుతున్నాడో నాకు అర్థం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మన బిడ్డలు కృప పొందిన వారు కావాలంటే ముందు మనకు మీద కృప ఉండాలి. మనం కృప పొందుకున్న వారమై ఉండాలి. దేవుని వాక్యం అంటుంది, నీలో ఉన్న కృప వారి మీదకి దిగుతుంది, నీలో ఉన్న విశ్వాసం, నిరీక్షణ, పట్టుదల వారి మీదకి వస్తుంది. బిడ్డలు కృప పొందిన వారు కావాలి అంటే ముందు మనం కృప పొందుకొని ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం అంటుంది, ఆ బిడ్డలను దేవుడు దీవించాడు. ఒక విషయం చెప్పనా, ప్రపంచమంతా మునిగిపోయినా ఆ 3 బిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఏంటి విషయం? దేవుని కృప. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం ఏమని? ప్రభువా, నా బిడ్డలను నువ్వే కాపాడినాయనా. ఇంతకు శాంతమ్మ యాకోబు ఇక్కడ ఉన్నారా లేదా? నాకేం కనిపించినట్లేదు. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కొన్ని కోటాలలో మనం చూస్తాం, వాగ్దాన కోటాలలో అన్ని ఆరపాటంగా చేసుకుంటారు, వాళ్ళు మాత్రం కనపరాదు. వాళ్ళు ముందు ఉండాలి, వాళ్ళు వినాలి. వీళ్ళందరి కోసం కాదు, మనం కూటం పెట్టుకున్న వాళ్ళు వినాలి. రైట్. నోవాహు దినాలలో ఒక ప్రళయం వచ్చింది. ఆ ప్రళయములో నోవాహునే కాకుండా తన 3 కొడుకులను 3 కోడండ్లను దేవుడే కాపాడినాడు. ఎందుకు అంటే దేవుని కృప వారికి తోడుగా ఉంది. దేవుని కృప లేకపోతే వారు ఉండేవారు కాదు. యాకోబుకు దేవుని కృప ఉంది, శాంతమ్మకు దేవుని కృప ఉంది, వారి 3 బిడ్డలకు కూడా దేవుని కృప ఉంది. మన ఇటీవల నెల కూడా కాలేదన్నమాట, వాడికి బర్త్డే అయిపోయి నెల అయిందా? నెల దాటిందా? 2 నెలలు అయిందా?